వందే గజేంద్రవదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజార కొరకాపీడం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమద్రాజరాజేశ్వరీ పరదేవతాయై నమః. శరన్నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాఠ్యము నుంచి 9 రోజుల పాటు చేయడం అనేటువంటిది వైదిక సంప్రదాయం. దీనిలో అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవం సంవత్సర కాలం జగన్మాతను ఆరాధించినటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నది. వేదముల యందు మంత్రాల్లో జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అంటూ 100 ఏళ్ళు అని చెప్పడానికి 100 శరత్తులు అన్నారు. కొంతమంది 100 వసంతాలు అంటూ ఉంటారు, కానీ 100 శరత్తులు అని వేదం చెప్తున్నది ఇక్కడ. అంటే శరదృతువుతో సంవత్సరాన్ని గణించడం అనేది ఒక సంప్రదాయంలో మనకు కనబడుతున్నది. ఒక విధంగా ఆలోచిస్తే ఆశ్వీజ మాసం అంటే అశ్విని నక్షత్రం పూర్ణిమ కలిగినటువంటి మాసం. అశ్విని నక్షత్రం నక్షత్రాల్లో మొదటిది. అందుకే మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కనుక దానితో కూడినటువంటి మాసం ఆశ్వీజ మాసం సంవత్సరానికి మొదటి మాసం కింద కూడా లెక్కించవచ్చు. అంతేకాదు వసంత ఋతువులో కనబడేటువంటి వాతావరణం శరదృతువులో కనబడే వాతావరణం కూడా ఇంచుమించు సమానంగానే ఉంటాయి. ఇవి విశేషించి ఎక్కువ శీతము ఎక్కువ ఉష్ణము కాకుండా వివిధములైన కుసుమాలు కూడా కుసుమించేటట్లు, అదేవిధంగా వాగులు జలాశయాలు తేటగా ఉంటాయి, ఆకాశం కూడా తేటగా ఉంటుంది. కనుకనే ఇది ఒక సంవత్సరారంభం కింద లెక్కగడుతూ వసంత నవరాత్రులు శరన్నవరాత్రులు ఉభయ నవరాత్రులు కూడా దేవీ ఆరాధనకి విశేషంగా పెద్దలు నిర్ణయించారు. వేదములందు మొదలైనటువంటి శరన్నవరాత్రులు మంత్రశాస్త్రాల్లోనూ పురాణాల్లో మరింత విస్తారంగా చెప్పబడుతూ అనేక రకాల ఆరాధనా ప్రక్రియలు దీనికి జోడింపబడి శరన్నవరాత్రి ఉత్సవ ప్రకరణాలు తయారయ్యాయి. శరన్నవరాత్రులు శక్తి పూజకు చాలా ప్రధానమైనటువంటి అంశం. శక్తి పూజ అన్నప్పుడు ఇదే పద్ధతి అని లేదు, విభిన్న పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే శక్తి ఆరాధనలో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. కాళి, తార, శ్రీ విద్య ఇత్యాది విద్యలు దశమహావిద్యలు మనకు కనబడుతున్నాయి. ఆయా విద్యల్లో ఎవరు ఏ విద్యను ఉపాసిస్తారో ఆ సంప్రదాయాన్ని అనుసరించి శరన్నవరాత్రులు చేస్తుంటారు. సర్వసాధారణంగా అందరూ చేసే శరన్నవరాత్రులు అంటే దుర్గాదేవి ఆరాధన ప్రధానం కనబడుతుంది. దీనికి ఆధారంగా మనకి పురాణ వాంగ్మయంలో మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మాహాత్మ్యం ఆధారంగా కనబడుతున్నది. దేవీ మాహాత్మ్యానికి లోకంలో చండీ సప్తసతి అని దుర్గా సప్తసతి అని ప్రసిద్ధి ఉన్నది. అంటే 700 మంత్రాలతో కూడినటువంటి ఒక మహాగ్రంథం ఈ దేవీ మహాత్మ్యం. ఇది సురధుడు అనేటువంటి మనువు యొక్క చరిత్ర. అంటే సురధుడు అనే చక్రవర్తి తర్వాత జన్మలో మనువు అవుతాడు. ఆ మనువుకు సంబంధించినటువంటి చరిత్ర ఇది. అందుకే ఇది ఒక మను చరిత్ర. మనువుల చరిత్ర చెప్తూ చెప్తూ వ్యాస భగవానుడు ఈ చరిత్రను మార్కండేయ పురాణంలో అందించారు. అయితే పేరుకి మను చరిత్ర అయినప్పటికి కూడా సురధుడు దేవి ఉపాసన చేసి దాని ద్వారా మనువయ్యాడు గనక ఇది దేవి ప్రధాన చరిత్రగా చెప్పబడుతున్నది. ఆ సురధుని వృత్తాంతం చెప్తూ సురధుడు సమాధి అనబడేటువంటి ఒక వైశ్యునితో కలిసి వారు ఉభయులు సుమేధ అనబడేటువంటి మహర్షిని ఆశ్రయించి ఆయన ద్వారా దుర్గాదేవి యొక్క వృత్తాంతాన్ని చరిత్రని తత్వాన్ని మహిమని లీలల్ని గ్రహించి దుర్గాదేవిని ఆరాధన చేస్తారు. ఆరాధన ఫలంగా దుర్గాదేవి ఉభయులకు కూడా సద్గతినిస్తుంది. మోక్షాన్ని కోరినటువంటి సమాధికి మోక్షాన్ని ఇస్తుంది. ఒక గొప్ప రాజ్యాన్ని కోరినటువంటి సురధునికి ఇహలోకంలో కోల్పోయిన రాజ్యం లభించడమే కాకుండా తర్వాత జన్మలో సూర్యభగవానికి పుత్రుడై మనువు అవుతాడు. ఈ విధంగా మనువు కథ చెప్పబడుతుంది. అది సావర్ణి అనబడేటువంటి మనువు యొక్క వృత్తాంతం అందులో ప్రధానం కూడా అది. కానీ సావర్ణి అనే మనువు సురధుడనే చక్రవర్తి. ఈ కారణం చేత మను చరిత్ర అని పేరు కనబడుతున్నది. అయితే ఈ దివ్యమైన మను చరిత్రలో అంతా దేవి యొక్క మహాత్మ్యం ఉంది కనుకనే దీనికి దేవీ మహాత్మ్యం దేవీ చరిత్ర అని చెప్పబడుతున్నది. అక్కడ వాళ్ళు ఆరాధించిన దుర్గాదేవిని. అక్కడ చెప్పబడుతున్న దుర్గ ప్రధానంగా 3 రూపాలతో ఉంటుంది. మధుకైటవ సంహారం చేసినటువంటి మహాకాళి, మహిషాసుర సంహారం చేసినటువంటి మహాలక్ష్మి, శుంభనిశుంభ సంహారం చేసినటువంటి మహాసరస్వతి. ఈ 3 రూపములు, ఈ 3 రూపములు కలిపి ఒకే దుర్గాదేవి రూపంగా చెప్పబడుతూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా పరదేవత అని ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ దుర్గాదేవిని 3 రూపాలతో పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. ఇవి మనకి బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మొదలైన ప్రాంతాలన్నింటిలో కూడా ఈ విధమైన 3 రూపాలతో ఆరాధన కనబడుతుంది.
మధ్యలో ఉండేటువంటి తల్లి మహాలక్ష్మి. అంటే మహిషాసుర మర్దిని చేసినటువంటి తల్లి పేరు మహాలక్ష్మి. ఈ తల్లి 18 చేతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లికి ఒకవైపున మహాకాళి ఉంటుంది. ఈ తల్లి మొత్తం 10 చేతులతో ప్రకాశిస్తున్నటువంటిది మహాకాళి స్వరూపం. ఇటువైపు మహాసరస్వతి అష్టభుజాలతో భాషిస్తుంటుంది. నిజానికి 3 కూడా ఒకే దుర్గ యొక్క రూపములు. ఇంకా ఈ దుర్గ ధరించినటువంటి రూపములు భ్రామరి, శతాక్షి, రక్తదంతి ఇత్యాది రూపములు కూడా చెప్పబడుతూ మనకు ఆగమాలు వర్ణిస్తున్నాయి. అలా ఆగమాల్లో ఎలా వర్ణించారో అదేవిధంగా ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలని తయారు చేసి పూజించడం అనేది దేవీ నవరాత్రుల పూజగా దేశమంతటా ప్రసిద్ధి చెంది ఉన్నది. ఇది కాకుండా విశేషించి ఈ సమయంలో ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు ఈ విగ్రహాలు పెట్టడం కాకుండా కలశమునందు దేవిని ఆవాహన చేసి ఆ కలశంలోనే ప్రధానంగా 9 రోజులు పూజ చేస్తుంటారు. అదేవిధంగా విగ్రహాలుగా మృత్తికా విగ్రహాలు పెట్టిన చోట్ల కూడా కలశంలో అమ్మవారిని ఆవాహన చేయడం కనబడుతున్నది. ఏ పూజ చేసినా కలశముల ఆవాహన అది ప్రధానం. గృహములందు నవరాత్రులు చేసేటప్పుడు కూడా కలశమునందు ఆవాహన చేసే పూజ చేస్తుంటారు. అయితే దక్షిణాపథంలో ఈ దుర్గా అనబడే 3 రూపములు మాత్రమే కాకుండా మరికొన్ని విశేషాలు ఉన్నాయి. అది శ్రీ విద్యా సంబంధమైన ఆరాధన ప్రశస్తి వహిస్తూ శ్రీచక్ర ఆరాధన, అదేవిధంగా కలశమునందు అమ్మవారి శ్రీచక్రమునందు ప్రతిమయందు కూడా ఆరాధన చేస్తుంటారు. ఇది దుర్గా ఆరాధనగా కాకుండా లలిత ఆరాధనగా ప్రసిద్ధి చెంది ఉన్నది. మొత్తానికి లలిత అయినా దుర్గ అయినా కూడాను ఈ శరన్నవరాత్రులలో శక్తి ఆరాధన ప్రధానమని తెలుస్తున్నది. అదేవిధంగా ఎక్కడెక్కడ దేవీ మందిరాలు ఉన్నాయో ఆ దేవీ మందిరాలన్నిట్లోనూ కూడాను విశేషమైనటువంటి అలంకారాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో పూజించే తల్లి ఎవరు అంటే ముగురమ్మల మూలపటమ్మ అని భావిస్తారు. కానీ ముగురమ్మల మూలపటమ్మ అయినటువంటి దుర్గ మాత్రమే కాకుండా ఆ ముగురమ్మల మూలపటమ్మనే లలితగా, రాజరాజేశ్వరగా, బాలాత్రిపుర సుందరగా వివిధ నామాలతో, వివిధ దేవతారూపాలతో ఉన్నటువంటి ఒకే శక్తిగా ఆరాధన చేస్తున్నాం. అందుకే శక్తి ఆరాధనకు విశేషమైనటువంటి ఈ పర్వకాలం లోకానికి తగిన శక్తి లభించడం కోసం దివ్యశక్తులు రక్షింపబడాలి, దుష్టశక్తులు దునుమాడబడాలి అనేటువంటి ఉద్దేశంతో జరుపుతారు. ఈ 9 రోజులు ఆరాధన మనం చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా క్షేమం కలుగుతుంది. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రాల ప్రకారం, మన యొక్క పురాణాల ప్రకారం కూడా యమదంష్ట్రికా కాలములు అని చెప్పబడుతూ ఈ శరత్కాలం యొక్క మొదటి నెలల్లో యమదంష్ట్రికలు అంటారు. అంటే రకరకాల అకాల మరణములు మొదలైనవి సంభవించడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు. అలాంటి యమదంష్ట్రికా రూపమైనటువంటి దుఃఖాలు తొలగాలి అంటే దేవి ఆరాధన చేసినట్లయితే దుఃఖాలు తొలగుతాయి. అందుకే ఇంట్లోనూ ఆలయాల్లోనూ వివిధ స్థలముల యందు కూడా పందిళ్ళు మొదలైనవి ఏర్పాటు చేసి దుర్గారాధన చేయడం వల్ల లోకంలో ఉన్నటువంటి అరిష్టాలు తొలగి శాంతి లభిస్తుంది. అదేవిధంగా అభీష్ట సిద్ధులు ప్రాప్తిస్తాయి. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అని చెప్తుంది సప్తశతి. దీని అర్థం ఏంటంటే ముల్లోకముల్లోనూ బాధ తొలగాలి. ఎంత చక్కటి కోరికండి! భారతీయ మహర్షి యొక్క ఆకాంక్ష అందరూ బాగుండాలి, అన్ని లోకాలు బాగుండాలి, దేవతలు మానవులు అందరూ బాగుండాలి. అందుకే ఇక్కడ కోరుకుంటున్నది సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య, ముల్లోకములకు అన్ని బాధలు తొలగాలి. అంతేకాకుండా జరగవలసింది ఏమిటి అంటే అస్మద్వైరి వినాశనం. అది చక్కగా చెప్తున్నారు. మా శత్రువులు నశించాలి. మా శత్రువులు అంటే అర్థం ఏంటి? లోకక్షేమానికి ఎవరు దెబ్బతీస్తున్నారో వారు తొలగాలి అని అర్థం. అందుకే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణకు కూడా ఇది ప్రధానమైనటువంటి పూజగా చెప్పబడుతుంది. దుష్టులు అంటే లోక కంటకులని మాత్రమే అర్థం. అందుకే అమ్మవారి చరిత్రలన్నీ కూడాను లోకాలను పీడించేటువంటి రాక్షసుల్ని సంహరించే పరాశక్తిగానే వర్ణన చేస్తూ ఉంటారు. అందుకే పరాశక్తి ఆరాధన వల్ల ఇటువంటి దుష్టశక్తులు తొలగుతాయి. అంటే అధార్మిక శక్తులు, ఆసుర శక్తులు తొలగుతాయి. అంతేకాకుండా మన కంటికి కనబడినటువంటి సూక్ష్మ రూపంలో బాధాకరమైన శక్తులు చాలా ఉంటాయి. అవి భూతాదులు మాత్రమే కాకుండా రోగకారకమైనటువంటివి, అరిష్టాలు కలిగించేవి, ఉత్పాతాలు కలిగించేవి, రకరకాల సంక్షోభాలు కలిగించేటువంటి దుష్టశక్తులు ఉంటాయి. అలాంటి సూక్ష్మరూప శక్తులను కూడా తొలగించేటువంటి ప్రభావం ఈ శరన్నవరాత్రుల పూజలో ఉన్నది. అందుకే దీని మహాపూజ అని పేరు, మహావార్షికీ పూజ అని కూడా పేరు ఉన్నది. ఈ శరన్నవరాత్రులు దీక్ష వహించి ఆరాధన చేయడం అనేది భారతదేశంలో ఉన్న గొప్ప సత్సంప్రదాయం. ఈ దీక్ష వల్ల మునిపే చెప్పినట్లుగా ముల్లోకాలకి క్షేమం కలుగుతుంది. అంతేకాదు ఈ సమయంలో కొన్ని పారాయణలు చేయడం, హోమాలు చేయడం, జపాలు చేయడం ఇత్యాది ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శరన్నవరాత్రులు పూజలు ఎలా చేయాలి, ఇది ఒక పెద్ద ప్రశ్న ఉంటూ ఉంటుంది. కొంతమంది ఇలా చెయ్యాలని పుస్తకాలు, పద్ధతులు వ్రాస్తూ ఉంటారు. కానీ శరన్నవరాత్రులు పూజ చేయాలని చెప్పారే తప్ప ఇలాగే చేయాలని పద్ధతి ఎక్కడా లేదు. వివిధములైన పద్ధతుల్లో వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆరాధన చేయవచ్చు. శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక విధమైన ఆరాధన ఉంటుంది. అంటే వారు శ్రీచక్రార్చన చేస్తారు,
ఆ శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడే కలశమునందు ఆవహించినటువంటి లలితాంబను కూడా ఆరాధిస్తారు. అదేవిధంగా సువాసిని పూజ, బాలా పూజ ఇత్యాదులు చేస్తుంటారు. దుర్గా ఆరాధనలో కూడా కుమారి పూజ, ఈ బాలా పూజకి కుమారి పూజను వ్యవహరిస్తూ చేస్తారు. అదేవిధంగా సువాసిన్యర్చన కూడా జరుగుతూ ఉంటుంది. అంటే పరాశక్తిని కలశమునందు, ప్రతిమయందు, యంత్రమునందు, అదేవిధంగా సజీవమైనటువంటి ఒక వ్యక్తి రూపంలో ఉన్నటువంటి సువాసన యందు, కుమారి యందు కూడా పూజించడం మనకి కనబడుతుంటుంది. మొత్తం 9 రోజులు పూజ జపం ఇత్యాదులైన తర్వాత నవమి నాడు హోమం చేయడం అనేటువంటిది కూడా విధానంగా ఉంటుంది. ప్రధానంగా ఉన్నటువంటి ఈ నియమాలు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కొన్ని భేదాలతో మనకు కనబడుతూ ఉంటుంది. కొన్ని ఆలయాల్లో అలంకారాలు చేస్తారు. మొదటి రోజు ఒక అలంకారం, రెండవ రోజు మరొక అలంకారం అంటూ అమ్మవారి అలంకారాలన్నీ కూడా 9 రోజుల్లో వేసి 10వ అలంకారంగా రాజరాజేశ్వర అలంకారాన్ని పెడతారు. ఇది ఈ రోజు ఈ అలంకారం ఉండాలి అనేది కూడా ఎక్కడ నియమం లేదు. ఇది తెలుసుకోవాల్సినది. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధమైనటువంటి అలంకారం మనకు కనబడుతూ ఉంటుంది. అది ప్రత్యేకించి కనకదుర్గ, విజయవాడ ప్రధానంగా తీసుకుంటుంటారు చాలామంది. అక్కడ ఏ అలంకార సంప్రదాయం ఉన్నదో దాన్ని అనుసరించి వాళ్ళు చేస్తారు. అదేవిధంగా వరంగల్లో భద్రకాళి దేవి మందిరం ఉంది. అక్కడ కూడా అలంకారాలు ఉంటాయి, కానీ అక్కడ కనకదుర్గాలయం వలె కాకుండా విభిన్నమైన మరొక నామాలతో మరొక రూపాలతో అలంకారం ఉంటుంది. దీన్ని బట్టి ఈ రూపాన్నే ఈరోజు పూజించాలి, ఈ రూపాన్నే ఈరోజు నామాలతో ఆరాధించాలనే పద్ధతి లేదని మనకు తెలుస్తున్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉన్నది. కనుకనే ఈరోజు దుర్గనే ఆరాధించాలి, ఈరోజు భారత సుందర ఆరాధించాలి అని చెప్పడానికి లేదండి. వారు వారి పద్ధతులను అనుసరించి అమ్మవారు అన్ని రూపాలని ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా నవదుర్గా స్మరణ ఒకటి ఈ నవరాత్రుల్లో ప్రధానం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అంటూ నవదుర్గా నామాలు చెప్పబడుతున్నాయి. ఇవి కూడా ఈ రోజున ఈ దుర్గా, ఆ రోజున ఆ దుర్గా అంటే 9 రోజులకు 9 దుర్గల్ని చెప్పడం అనేది ఒక సంప్రదాయం కనబడుతోంది. కానీ ఈ రోజున ఈ దుర్గా అని చెప్పడానికి లేదు. అనుకున్న తప్పేం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గాదేవి పేరున ఆరాధన చేసుకోవచ్చు. కానీ దేవీ కవచంలో బ్రహ్మదేవుడు ఈ నవదుర్గా నామాలు చెప్తూ వీటిని పఠించినా, స్మరించినా, జపించినా కూడా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి, కార్యసిద్ధి లభిస్తుంది అంటూ ఒక కవచ రూపమైనటువంటి మంత్రములుగా నవదుర్గా నామాల్ని చూపించారు. అసలు నిత్యము తలంచుకోవలసినవి ఈ నవదుర్గా నామములు. ఈ నవదుర్గా నామాలు యోగరీత్యా మనం పరిశీలించినట్లయితే శైలపుత్రి, పర్వతరాజపుత్రిగా ఉద్భవించినటువంటి జగదంబ సిద్ధిదాత్రిగా సర్వ ఋషుల్ని మహాత్ములను అనుగ్రహించడం వరకు వివిధ క్రమాల్లో ఏ విధంగా పరిణామం చెంది అనుగ్రహిస్తున్నదో ఈ నవదుర్గా నామాల క్రమం మనకు తెలియజేస్తున్నది. ఇలా నవదుర్గా రూపాలతో ఆరాధించడం మనకు కనబడుతున్నది. అసలు శరదృతువు శరన్నవరాత్రుల పేరే చాలా విశేషం. శాంభవి, శారదారాధ్య, శర్వాణి, శర్మదాయిని అంటూ లలితా సహస్రనామాల్లో మనం చదువుకుంటున్నాం. ఇక్కడ శారదారాధ్య అంటే శారదాదేవి చేత ఆరాధింపబడుతున్నదని అర్థం కొందరు చెప్తే, కొంతమంది శారదారాత్రుల్లో పూజింపబడుతోంది కనుక శారదారాధ్య అని చెప్పారు. అంటే శరద్రాత్రి పూజ చాలా విశేషం. ఆశ్వీజం, కార్తీకం కలిపి మనం శరదృతువు అంటాం. ఈ శరదృతువులో ప్రథమంగా వచ్చేటువంటి 9 రోజులు పూర్ణమైనటువంటి ఆరాధన కింద మనం చేస్తున్నాం. అసలు 9 అంటేనే పూర్ణత్వం. ఈ 9 రోజుల ఆరాధన దీక్షగా చేసినట్లయితే సంవత్సరం ఆరాధించిన ఫలితం లభిస్తుంది. అంటే సంవత్సరం ఇంకా ఆరాధించనక్కర్లేదు అని కాదు, నిత్య పూజ చేస్తూ ఉంటాం, కానీ దీక్షగా సంవత్సరం అంతా ఎవరు చేయలేరు. అందుకే ఒక 9 రోజులు దీక్షగా ఆరాధిస్తూ తదేకంగా తన్మయంగా ఆరాధన చేయడం వల్ల సంవత్సరం అంతా పూర్ణ ఆరాధన చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే ప్రతి వారు కూడా వారికి సాధ్యమైనంత నియమాలతో ఒక దీక్షగా ఈ 9 రోజులు ఉండాలి. ఇది నియమం పెట్టుకోవాలి. ఉపాసనలు, దీక్షలు ఉన్నటువంటి వారు వాళ్ళు గురువుల ద్వారా పద్ధతి తెలుసుకుని ఎలాగూ చేసుకుంటారు. ఈ ఉపాసనలు, మంత్రాలు మొదలు లేని వారు చక్కగా అమ్మవారి చిత్రపటమో లేదా ప్రతిమో పెట్టుకుని తాము ఒక నియమంగా అమ్మవారి నామాలు జపిస్తూ ధూపం దీపం పెట్టి ఏదో ఒక నైవేద్యం పెట్టుకుంటూ చేయవచ్చు. 9 రోజులు చేయలేకపోతే కనీసం మూలా నక్షత్రం నుంచి నవమి పర్యంతం చేయమని చెప్తూ ఉంటారు. ఆ మూలా నక్షత్రం నుంచి కూడా కుదరకపోతే అష్టమి, నవమి ఈ రెండు ప్రధానంగా చెప్పారు. అంతేగాని దశమి పూజ ప్రధానం కాదు, నవమి పూజే ప్రధానం. నవమి చేసిన తర్వాతే దశమి ఆరాధన చెప్పారు తప్ప నవమి విడిచిపెట్టి దశమి పూజ చేయరాదు. అష్టమి, నవమి చాలా ముఖ్యమైనటువంటిది. అమ్మవారు ఈ 2 తిథులు ప్రధానంగా కలిగినటువంటి తల్లి. అందుకే నవమి ఆరాధన ప్రధానం. అయితే నవమి ఉదయం ఉంటూ సాయంకాలం దశమి ఉన్నట్లయితే అది విజయదశమి అవుతుంది. అంటే సాయంకాలం దశమి ఉండడమే విజయదశమి. ఇది విశేషం.
పైగా శ్రవణాంతే విసర్జేత్ అంటూ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి రోజున మొత్తం పూజకి పూర్ణం చేయాలి అని కూడా శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. ఈ విధంగా నవరాత్రుల విధానం మనకు కనబడుతుంది. దేవి భాగవతంలో కూడా నవరాత్రి విధానములు చక్కగా తెలియజేశారు. అదేవిధంగా రకరకాల నైవేద్యాలు, పైగా నైవేద్యం పెట్టడం వల్ల అనేక రకాలైనటువంటి గ్రహదోషాలు తొలుగుతాయి. అది విశేషం. అంతేగాని మనం పెట్టిన నైవేద్యాలందరూ అన్ని దేవుళ్ళు తినేస్తారా అని కాదు. నైవేద్యం దేవతను ఉద్దేశించి చేయడం వల్ల మన జీవితాల్లో మార్పు వస్తుంది, ప్రకృతిలో సత్ఫలితాలు లభిస్తాయి. అందుకే అన్న పదార్థాలు వివిధ విధములుగా వండి నివేదించి వాటి ప్రసాదంగా స్వీకరించడం కూడా నవరాత్రుల్లో కనబడుతుంటుంది. ఇదొక విశేషమైన అంశం. అంతేగాని ఈ రోజున ఇదే వండాలి, ఈ రోజున ఈ చీరే కట్టాలి అని మాత్రం ఎక్కడ నియమాల్లో అలా పెట్టుకోవడం, ఎవరికి వాళ్ళు పెట్టుకుని నియమబద్ధంగా చేసుకోవడం మంచిదే. ఎందుకంటే నియమం ఎలా పాలించినా చాలా గొప్పది కనుక ఏదో విధమైన ఒక పద్ధతిని ఆశ్రయించి నియమాన్ని పాటించవచ్చు. మొత్తానికి శరద్రాత్రిలో ఉన్న విశేషం ఏంటి అంటే, శరత్ అంటేనే తొలగించున్నది అని అర్థం. దేన్ని తొలగిస్తోంది అంటే బురదను తొలగిస్తుంది శరదృతువు. అంతవరకు వర్షాల వల్ల అటు ఆకాశంలోనూ ఇటు భూమిలో కూడా కొంత మాలిన్యం ఏర్పడుతుంది. అంటే ఆకాశంలో మబ్బులు పట్టి ఉంటాయి, భూమి యందు కూడా నీరు మొదలైన బురదతో కూడి ఉంటాయి. కానీ శరదృతువు ప్రవేశించగానే ఒక తేటదనం వస్తుంది. ఇక్కడ బురద దిగి నీరు తేటపడుతుంది, అదేవిధంగా ఆకాశం కూడా తేటగా ఉంటుంది. అలాంటి తేట అయినటువంటి కాలం ఏదైతుందో అదే శరత్కాలం. ఇది కేవలం బయట కనబడే కాల పరిస్థితులే కాకుండా మన మనస్సుకి శరస్థితి కావాలండి. ఇది ఎలా లభిస్తుంది అంటే మన మనస్సు కూడా బురద లేని విధంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండాలి. అంటే రజోగుణ తమోగుణ వికారాలు లేకుండా నిర్మలమైన భావాలతో సాత్వికమైన భావాలు ఉండడం శరత్ స్థితి. ఇది మనస్సుకు రావాలండి. బయట ఆకాశంలో శరదాకాశం కాదు, మన హృదయం శరదృతువుతో కూడి ఉండాలి. అంటే దైవీ ప్రవృత్తంలో జాగృతి అవ్వాలి, ఆసురీ ప్రవృత్తులు తొలగాలి. ఇలాంటి మనస్థితితో మనం ఆరాధించడమే శారదారాధ్య అనే దానిలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం. అంతేకాకుండా శరన్నవరాత్రుల్లో అమ్మవారి పారాయణ గాథలు కూడా అసుర సంహార గాథలతోనే ఉంటాయి. ముఖ్యంగా దేవీ మహాత్మ్యం, చండీ సప్తశతి అంతా కూడా వివిధ అసుర సంహారాలు చేసినటువంటి అమ్మవారి వైభవాన్ని అక్కడ పారాయణ రూపంలో మనం చదువుకుంటూ ఉంటాం. అదేవిధంగా లలితాదేవి చరిత్ర కూడా భండాసురుడు మొదలైన అసురుని సంహరించినటువంటి లీలయే. మొత్తాన్ని అసుర సంహార లీల పారాయణగా చేస్తుంటారు. కొన్ని చోట్ల రామలీల అని చెప్తూ రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించిన లీలను కూడాను జరుపుతూ ఉంటారు. రాముడు రావణాసురుని సంహరించడమన్నా, దుర్గాదేవి మహిషాసురుని సంహరించిందన్న విషయం మాత్రం ఒకటే. అసుర సంహారమే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అంటే లోకాన్ని పీడించే దుష్టశక్తులు తొలగిపోయి మంచికి రక్షణ లభించడం అనేది స్పష్టంగా కనబడుతున్నటువంటి గొప్ప అంశం. అది రమణలంపట ఆయన లలితాదేవి చేయవచ్చు, దుర్గాదేవి చేయవచ్చు, రాముడు చేయవచ్చు, కృష్ణుడు చేయవచ్చు. ఎలాగైనప్పటికీ కూడా ఇది అసుర సంహారం ప్రధానం గనక ఈ నవరాత్రులతో రామతత్వాన్ని కూడా మేళనం చేయడం కనబడుతుంది ఇక్కడ. ఈ విధంగా విజయప్రదమైనటువంటి నవరాత్రులుగా కూడా దీనికి వ్యవహారంలో కనబడుతుంది. లోకంలో అన్ని విషయాల్లోనూ విజయం సాధించాలి, కేవలం యుద్ధాల్లో మాత్రమే కాదు. విద్యార్థికి విద్యలో ఉత్తీర్ణుడు కావడమే విజయం. అదేవిధంగా ఉద్యోగికి తన ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితికి రావడమే విజయం. వ్యాపారికి వ్యాపారంలో అభ్యున్నతి పొందడమే వాడికి విజయంగా చెప్పబడుతుంది. ఇలాగ వారి రంగాల్లో వారు ఉత్తీర్ణులు విజయం సాధించడానికి కూడా జగన్మాత యొక్క కటాక్షము, ఆ తల్లి అనుగ్రహం కావాలి గనక అమ్మవారిని ఆరాధించుకుని వాళ్ళు విజయాన్ని పొందుతారు. దేవీ భాగవతం చెప్తున్న ప్రకారం రామచంద్రమూర్తి కూడా దుర్గాదేవి ఆరాధన చేసి ఆయన అసుర సంహారం చేసేటని దుర్గ ఉపాసన చేసినట్లుగా దేవీ భాగవతం 2-3 చోట్ల చెప్తూ ఉన్నదండి. అదేవిధంగా భారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు ధర్మరాజు చేత, అర్జునుడి చేత దుర్గాదేవిని ఆరాధింపజేస్తాడు కృష్ణ పరమాత్మ. దుర్గా ఆరాధన భాగవతంలోనూ భారతంలోనూ కనబడుతుంది. ఇక్కడ ఆ దుర్గా అంటేనే దుర్గతులు తొలగింపజేందు దుర్గా అని స్పష్టంగా తెలుస్తున్నది. ఆ దుర్గ సర్వదేవతా స్వరూపిణిగా చెప్తూ నిశ్శేష దేవ గణశక్తి సమూహముత్యా అనొక మాట దేవి మహాత్మ్యం చెప్తుంది. అంటే సర్వదేవతల శక్తి దుర్గాదేవి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, అగ్ని, వరుణ ఇలా ఎంతమంది దేవతలు ఉన్నారో ఆ దేవతలందరి శక్తి ఒక రూపం ధరిస్తే అది దుర్గా. అంటే ఆదిశక్తి నుంచే దేవతలందరికీ శక్తులు వచ్చాయి. ఈ దేవతల్లో అంతా విడివిడిగా ఉన్న శక్తులు ఏకరూపంలో ఉంటే అదే దుర్గా అని చెప్పబడుతున్నది. ఆ కారణం చేతనే దుర్గాదేవి ఆరాధన సర్వదేవత ఆరాధన కిందనే ప్రస్తావన చేయబడుతుంది. విశేషించి దేవతలందరినీ అనుగ్రహించిన తల్లి దుర్గాదేవి. దేవతలు అసుర బాధలు తాళలేక అమ్మవారిని శరణు వేడితే ఆ తల్లి అనుగ్రహించింది. పైగా ఇంకో మాట ఉంటుంది, ఇత్తం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యాం యరిసంక్షయం అని తల్లి చెప్పినటువంటి మాట. ఎప్పుడెప్పుడు దానవ బాధలు కలుగుతాయో అప్పుడు నేను అవతరించి అసురుని సంహరిస్తాను అని.
పైగా ఆ తల్లి ఎందుకు అవతరిస్తుంది అంటే దేవతల ప్రార్థన విని వచ్చింది అంటే అసురులకు శత్రువనా కాదుట, జగతాం ఉపకారకం అన్నారు. జగత్తుకు ఉపకారం కలిగించడమే. మరి దేవతల ప్రార్థన వినే ఎందుకు వచ్చిందంటే దేవతల పని జగత్తుకు ఉపకరించడమే, అది వాళ్ళ పని. లోకక్షేమం కోసం పనిచేయడమే దేవతల పని. వారి వల్ల అది కానప్పుడు లోకక్షేమాన్ని దెబ్బతీసి అసురుల్ని వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి శక్తి చాలనప్పుడు ఆ శక్తిని శరణు పెడతారు వారు. అప్పుడు అమ్మవారు ఆవిర్భవించి ఆ దేవకార్యానికి విరోధం కలిగిస్తున్న అసురుని సంహరిస్తుంది. దేవకార్యం అంటే లోకక్షేమం అని అర్థం. లోకక్షేమానికి విరోధం కలిగిస్తున్నటువంటి వారిని సంహరిస్తున్నది. ఈ అసుర సంహార గాథలు మనం ఎప్పటికప్పుడు పారాయణ చేసుకోవాలి. ఎందుకంటే ఆసురి ప్రవృత్తులు బయట మాత్రమే కాదు, మన లోపల కూడా జాగృతం కాకుండా చూసుకోవాలి. ఇక్కడ అహంకారం చేత, కామక్రోధాల చేత, అవిద్య చేత ఆసురి ప్రవృత్తులు ఏర్పడతాయి. విషయాన్ని తెలియకపోవడం తమోగుణమైతే ఒకదానికొకటి భ్రమించడం రజోగుణం. ఈ రజోగుణ తమో గుణాల వల్లే అహంకారం పెరుగుతుంది, కామక్రోధాలు పెరుగుతాయి, స్వార్థాలు పెరుగుతాయి. వీళ్ళే మనలో ఉన్నటువంటి రాక్షసులు. వాళ్ళనే చండముండులని, శుంభుల్ని జంట రాక్షసులుగా చెప్తాం. రావణ కుంభకర్ణులు కూడా వారే. ఇలాంటి మహిషాసురాది లక్షణములు కలిగినటువంటి అసుర ప్రవృత్తులు మన అంతఃకరణలు ఉంటాయి. ఏడాదికోసారి ఈ నవరాత్రులు పూజ చేయడం వల్ల మన లోపల, ఈ ప్రపంచం లోపల కూడా ఉన్నటువంటి ఈ దుష్ప్రవృత్తులు తొలగింపబడతాయండి. ఎందుకంటే మనలో దుష్ప్రవృత్తులు ఉంటే మనకి ప్రమాదం, బయట దుష్ప్రవృత్తులు ఉంటే సమాజానికి ప్రమాదం. అందుకే ఉభయత్రా కూడా ఈ దుష్ప్రవృత్తులు నశించాలి అంటే అటువంటి దుష్ట ప్రవృత్తిని నిగ్రహించగలిగేటువంటి ధర్మస్వరూపమైనటువంటి దుర్గాదేవిని మనం ప్రార్థన చేయాలి. అసలు దుర్గా అంటేనే రక్షణ శక్తి అని అర్థం. అమ్మవారు రక్షించడం కోసం అనేక పర్యాయాలు, అనేక రూపాలు ధరించారు. ప్రతి రూపం కూడా రక్షణ కోసమే. అసలు ఏ రూపం లేని శక్తికి రూపం ఎందుకు? లోకక్షేమం కోసం ఆవిడ రూపం స్వీకరించింది. అందుకే అమ్మవారు ఒక నామం అనగానే ఒక రూపం స్ఫురిస్తుంది మనకి. ఎన్ని రూపాలు ధరించి మనల్ని అనుగ్రహిస్తుందో అన్ని రూపాలని నవరాత్రులు తృప్తిగా మనం ఆరాధన చేసుకోవాలి. పగలు రాత్రి కొంతమంది వారి వారి శరీర స్థితికి అనుసరించి నియమాలు పాటిస్తారు. కొంతమంది ఉపవాసం చేస్తే, కొందరు ఏకభక్తం చేస్తారు. ఏదో ఒక ఆహార నియమం మాత్రం పాటించాలండి. మొత్తం నవరాత్రులు నేను పగలంతా ఉపవసించి సాయంత్రం భోజనం చేస్తాను నియమమేనా? లేదా పగలు ఒక్క పూట మాత్రమే తిని రాత్రి ఫలాహారమో చేస్తాను నియమమేనా? ఇలాగా ఏదో ఒక నియమం ఏర్పాటు చేసుకుని ఈ వ్రతం చేయవచ్చు. ఇదే నియమం లేదు, అందరూ ఉపవసించాలని కూడా లేదు. అందుకే కల్పంలో ఏం చెప్తున్నారంటే ఏదో ఒకటి ముందే సంకల్పం చేసుకో, 9 రోజులు అది పాటించు అని చెప్పారు ఇక్కడ. ఈ 9 రోజుల్లో ఏ కొద్దిపాటి దేవీ సాధన చేసినప్పటికి కూడా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. పూజ చేసుకోవచ్చు, స్తోత్రం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఏదో ఒకటి అమ్మవారిని స్మరించడం, ఆరాధించడం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అంతేకాదు 9 రోజులు విశేషంగా చేయలేకపోయినా 9 రోజులు ఏదో ఒకటి నియమంగా చేస్తూ విశేష దినాల్లో ప్రత్యేక ఆరాధన చేసుకోవాలి. విశేష దినాలంటే నవరాత్రుల్లో విశేష దినాలు ఒకటి ముందు పంచమి అంటే, పంచమి లలితా పంచమి అంటారు. ఈ పంచమి చాలా మహిమాన్వితమైనటువంటిది. ఆ తర్వాత మూలా నక్షత్రం ఒకటి ఉత్కృష్టమైనటువంటిది. అటుపై అష్టమి, నవమి ఈ రెండు చాలా విశేషమైనది. అదే మహాష్టమి, మహానవమి అని, దుర్గాష్టమి అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. ఇవి ప్రధానంగా ప్రత్యేక దివసములు అని. ఈ సమయంలో రాత్రి పూజ కూడా ప్రధానంగా చెప్పబడుతుంది. పగలు పూజించాలి, రాత్రి పూజించాలి. అందుకని పగటి పూజ మానివేసి రాత్రి పూజ చేయడం కాదు. పగలు ఏదో క్లుప్తంగా పూజ చేసుకుని రాత్రి విశేషంగా పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా పారాయణలో కూడా ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది. అది దేవీ మహాత్మ్యం కావచ్చు, దేవీ భాగవతం కావచ్చు, దేవీ పురాణం కావచ్చు, లలితా సహస్రనామ స్తోత్రము, లలితోపాఖ్యానము, ఏదైనా దేవీ సంబంధించిన అంశములు పారాయణ చేస్తుండాలి. అదేవిధంగా మంగళకరమైనటువంటి ప్రవర్తనలు ఉండాలి. నోటి నుంచి మంగళకరమైన వాక్కు రావాలి. అదేవిధంగా దానములు కానీ సత్కార్యములు కానీ ఆచరించాలి. విశేష ఫలితాన్ని ఇచ్చేటువంటి శరన్నవరాత్రులు నియమబద్ధంగా ఉండడం వల్ల వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి, ప్రపంచానికి కూడా క్షేమం కలుగుతుంది. ఆ పరాశక్తి అనుగ్రహం చేత మొత్తం ప్రపంచమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మానవులు పరస్పరం సౌమనస్య వాతావరణంతో, అహింసతో ఉంటూ ఒకరి వల్ల ఒకరికి అభ్యుదయం కలగాలని